వాల్స్తోనూ చర్చలు. మొత్తానికి ట్రంప్తో అయితే కనుక మోడీ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త ఈనాడులో ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారిరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోడీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్కు ఆయన గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. సో ఎట్టకేలకు ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం మోడీ ట్రంప్ మీటింగ్. ఎట్టకేలకైతే కనుక అంటే ఇండియా కాలమానం ప్రకారము శుక్రవారం తెల్లవారుజామున ఈ మీటింగ్ జరిగింది. అంటే ఇవాళ తెల్లవారుజామున ఈ మీటింగ్ జరిగింది. అమెరికాలో నిన్న అన్నమాట. సో మీటింగ్ అయితే జరిగింది మొత్తానికి. సో ఆ మీటింగ్లో ఏం చర్చించారు, ఏ అంశాలు ప్రస్తావనకి వచ్చాయి, ఎలా ఉండబోతోంది అన్నది అయితే కనుక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశము. దీనికి అయితే కనుక మొత్తానికి అంటే ఏ అంశాల మీద మాట్లాడారు అన్నది అయితే కనుక ఆ అంశాలు ఒక కొలిక్కి అయితే వచ్చాయి. అంటే ప్రపంచ దేశాలు అవ్వచ్చు, భారతదేశం అవ్వచ్చు, ఏ అంశాల మీద చర్చ జరిగి ఉంటుంది, ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్న దానిపైన అయితే కనుక ఒక రకమైన అంటే ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్తో జరిగిన భేటీలో అయితే కనుక చాలా సమయం పాటు విస్తృతంగా జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా వాణిజ్యము, అలాగే భద్రత మీద భద్రత, ఇంకా పలు విషయాల మీద అయితే కనుక చర్చ, కీలక అంశాల మీద అయితే కనుక చర్చ జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్తో కూడా భేటీ అవ్వడం జరిగింది. అక్కడ సో ఎలాన్ మస్క్తో కూడా టెక్నాలజీకి సంబంధించి, మొబిలిటీకి సంబంధించి వీటిపైన కూడా చర్చించారు అని చెప్పేసి వార్తలు అయితే కనుక వస్తున్నాయి. మరి పూర్తిగా తెలియాలంటే కనుక ముఖ్యంగా మనకు పూర్తిగా తెలియాలి వేటి మీద చర్చించారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నది. సో ఇంకాసేపట్లో అయితే కనుక అంటే అమెరికా అయితే ఎలాగో ప్రకటన చేస్తుంది వేటిపైన చర్చించారు, మీటింగ్ ఎలా జరిగిందని. సో మనకి మరి కొద్దిసేపట్లో ఈ పాటికే వచ్చేసి ఉంటాయి ఏ అంశాల మీద చర్చించారు. సో ట్రంప్ వేటిపైన అంటే మోడీ చెప్పిన వాటికి అంగీకరించాడా లేదా, లేకపోతే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయి, అలాగే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కొన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద ఏమైనా మోడీ మాట్లాడారా, దానికి ట్రంప్ ఎలా స్పందించాడు, అలాగే వాణిజ్యానికి సంబంధించి దిగుమతులపైన విధిస్తున్న సుంకాలు అవ్వచ్చు, వీటన్నిటిపైన కూడా ఎలాంటి చర్చలు జరిగాయి అన్నది ఈ పాటికే న్యూస్ బయటకు వచ్చేసి ఉంటుంది. సో దీంతో అంటే ఒక రకంగా ఎవరైతే కనుక ఈ మోడీ ట్రంప్తో మీటింగ్లో పాల్గొంటున్నారో సో ఇది కొంత సానుకూలంగా ఉండొచ్చు ప్రపంచ దేశాలకి కూడా అని భావిస్తున్నారు. వాళ్ళకి ఈ మీటింగ్లో ఏ అంశాల మీద అయితే కనుక ముఖ్యంగా చర్చించారు అన్న సమాచారం అయితే కనుక ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది.